విడిపోయిన తల్లి తండ్రులను తలచి 20 సంవత్సరాల తర్వాత బెంగపడి రాజ్ కార్తిక్ అనే యవ్వనం ఉన్న డైరెక్టర్ ఉదయాన్నే స్టార్ట్ అయిందా నొస్టాల్జియా? ఇదిగో. నీకు ప్రతిదీ వెటకారంగానే ఉంటుంది. తల్లిదండ్రులు విడిచిపోయేటప్పుడు బెంగపడేది పిల్లల మనసులే. నీకది అర్థం కాదు. ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ మనసును అర్థం చేసుకున్నావు, కానీ నీతో కాపురం చేసే అమ్మాయి మనసును మాత్రం అర్థం చేసుకోలేకపోతున్నావు కదా. ఒక సంగతి చెప్తాను. ప్రతి మనిషి జీవితంలో జరిగే విషయాలు ఇతరులకు ఎఫెక్ట్ కానిది వాడి పెళ్లి మాత్రమే. కానీ మిగతా వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యేది అందులోనే. నా పేరెంట్స్ గురించి చెప్తున్నావా? చూడు కార్తిక్, నువ్వు అనుకున్నంత లిబరల్ కాదు వాళ్ళ యాటిట్యూడ్. తర్వాత నీతో ఇలా ఊర్లో ఒంటరిగా కాపురం చేయడానికి వదులుతున్నారంటే దానికి అర్థమేంటి? నీ మీద వాళ్ళకి ఎంత నమ్మకం ఉందనే కదా. ఆ నమ్మకం కోల్పోవడానికి ఇక్కడేం జరగలేదు కదా. ఈ లివింగ్ టుగెదర్ అనేది వదిలేసి మనం త్వరలో పెళ్లి చేసుకోవాలనేదే వాళ్ళ కోరిక. ఇప్పటికీ మార్నింగ్ వాక్ అయిన తర్వాత మనం పెళ్లి చేసుకుందాం. ఇలా చూడు కార్తిక్, ఇది కూడా చాలా ముఖ్యమైన విషయమే కదా. నీకు తెలుసు కదా, వచ్చే నెల అమ్మా నాన్న ఇక్కడికి వస్తున్నారు. ఒక్క నెలే లీవ్ ఉంది. వాళ్ళు యూకేకి వెళ్లే ముందు పెళ్లి జరిపించాలనుకుంటున్నారు. నువ్వు ఈ రోజు ఛానల్కి వెళ్ళట్లేదా? వెళ్ళాలి, ఈవినింగ్ షిఫ్ట్ కి. కెరియర్లో నేను ఇంకా ఫోకస్ అవ్వాలి. ఈరాన్ లాంటి పెద్ద కంట్రీలో కూడా ఆడవాళ్ళు వయసైన తర్వాతే పెళ్లి చేసుకుంటున్నారు. ఎడ్యుకేషన్లోనూ జాబ్లోనూ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వాళ్ళని ఎగతాళి చేసే వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు. పెళ్లి అవ్వని ఆడవాళ్ళని ఎనిమీస్ మిసైల్ కన్నా ఆపద ఉన్నట్టు అనుకుంటున్నారు. ఎలిజిబుల్ బ్యాచులర్స్ ఎక్కువగా అడిగేది ఈ సమూహానికి ఆపదని కూడా చెప్తున్నారు. వాళ్ళకి సంఖ్యలేసి వంగేటట్టు చేసేదే కదా ఈ పెళ్ళంటే. హాయ్, గుడ్ మార్నింగ్. పాత రోజుల్లో ఆడవాళ్ళు మొగుడు దగ్గర ఎదురు చూసేది ప్రేమ, అభిమానం, కుటుంబాన్ని పోషించే వ్యక్తిగా ఉండొచ్చు. కానీ ఈ కాలంలో ఉన్న ఆడవాళ్ళు ఎంకరేజ్ చేసే భర్తనే. ఎంకరేజ్ మాత్రం చాలంటే నా దగ్గర ఇవ్వడానికి చాలా ఉంది. వెటకారమేంటి? నాలాంటి సాధారణమైన పడుచు పిల్లలు కోరుకునేది ఒక మగవాడి జీవితంలో వదిలిపెట్టకుండే ఉండే ఆడదిగా ఉండాలని. దానికే ఈ పెళ్లి. ఇద్దరు మనసులు ఐక్యమయ్యేది మంచి విషయం కదూ? అవును. ప్రియమైన మిత్రులారా, యుద్ధానికి వెళ్ళడానికి ముందు ఒకసారి ఆలోచించండి. సముద్రానికి వెళ్ళేటప్పుడు 2 సార్లు, పెళ్లి చేసుకోవడానికి 3 సార్లు. జానీ అన్నా, నీకు జీవితంలో పెళ్లి కాని ఫ్రస్ట్రేషన్ అంతా ఇలా ఊళ్ళో ఉన్న వాళ్ళ పెళ్లి ఆపడం కాదు. మీకు చేయడానికి ఏమీ లేకపోతే పెళ్లి చేసుకోండి. అతిమోహంతో తిరగడం కన్నా మంచిది పెళ్లి చేసుకోవడమే మంచిది. ఇది నేను కాలేజీలో చదివేటప్పుడు రాసిన డ్రామాలో డైలాగ్. ఇది విన్న నాతో పాటు స్టూడెంట్స్ చాలా బాగా కొట్టారు. కొట్టడం అంటే అదిరిపోయేలా కొట్టారు. అక్కడే ఇతనికి చాలా దెబ్బలు తగిలింది. ప్రియమైన నా చెల్లి, పెళ్లి అయిన వాళ్ళందరూ పెళ్లి అవ్వకుండా ఉండాల్సింది. పెళ్లి కాకుండా ఉన్న వాళ్ళందరూ పెళ్లి అయి ఉండాల్సింది. వాళ్ళు ఎంతో అభిలాషగా ఉన్నారు తెలుసా మీకు? అవును, స్క్రీన్ ప్లే చదివేవా? అందుకే కదా పెళ్లి అనే వాక్యం వినగానే ఇంత ఎక్కువగా మాట్లాడుతున్నాను. నాకు తెలియక అడుగుతున్నాను, ఈ కెమెరామ్యాన్ స్క్రిప్ట్ చదవాల్సిన అవసరం ఉందా? మా ఛానల్లో అటువంటి సమస్యలేవి లేవు. మన తెలుగు సినిమాల్లో అటువంటి అలవాట్లు లేవులేండి. ఎందుకంటే సినిమా అయ్యేంత వరకు స్క్రిప్ట్ రాసేవారు కదా. కొంతమంది రిలీజ్ తర్వాత రాసిస్తున్నారు. నేను ఒక నిజం చెప్తానండి, నా 15 ఏళ్ల సినీ జీవితంలో మొదటిసారి కంప్లీట్ స్క్రిప్ట్ దొరికేది ఇప్పుడే. అందుకు వీడికి కృతజ్ఞతలు చెప్పాలి. సరే, ఏమనిపించింది? కాక్టైల్ ఆఫ్ నొస్టాల్జియా అండ్ న్యూ జనరేషన్. ఈ సినిమా దాంపత్య జీవితం ఒకేలాగే. జాగ్రత్తగా ఎడిట్ చేయకపోతే కథే మారిపోతుంది. నేను అందుకే చేయలేదు. సోదాపి పరిగెడదామా? పదండి తొందరగా. ఆ అంబులెన్స్ సీక్వెన్స్ ఇక్కడ ప్లాన్ చేద్దాం. అది ఓకే, నేను చూసుకుంటాను.
నాకు తెలుసు నీ మనసులో సినిమా మాత్రమే ఉందని. మరి నీ మనసులో ప్రేమ మాత్రమే. అవును, ఉమ్, మా అమ్మా నాన్నతో ఏం చెప్పమంటావు? సినిమా ఫినిష్ అవని. యాక్షన్. జమీలా, నీ పేరదేగా? హ్మ్, అలా అయితే ఏం కావాలి? మరేం లేదు, మీ నాన్నగారు పెట్టిన బీడీ కంపెనీ ఉంది కదా, అందులో 120 మంది పని చేస్తున్నారు కదా. నేను వాళ్ళందరి సెక్రటరీని. పేరు అబ్దుల్ ఖాదర్. చాలా సంతోషం. ఫుట్బాల్ ప్లేయర్ అని ఈ టౌన్ కేడి అని కూడా విన్నాను. ఓ హలో, బీడీలు చుట్టే వాళ్ళంతా సమ్మె చేయాలని చూస్తున్నారు. ఇక మీ ఫ్యాక్టరీ మూతపడిపోవడం ఖాయం. ఇది నాతో ఎందుకు చెప్తున్నావు? మా నాన్నతో వచ్చి చెప్పు. నీతో చెప్పడానికి ఒక కారణం ఉంది. అదేంటి? ఎందుకంటే నేను జమీలాని చాలా గాఢంగా ప్రేమిస్తున్నాను. సంతోషం. అవును, ఊళ్ళో విశేషాలేంటి? జమీలా, నువ్వు నన్ను పెళ్లి చేసుకోలేదంటే చెయ్యకపోతే ఏం చేస్తావు? నేను ఊరేసుకుని చచ్చిపోతాను. అలా అంటాననుకున్నావా? ఇంకెవరినైనా చూసుకో. జమీలా, నీ అంతు చూస్తాను. జమీలా, నా జీవితం నీకు అంకితం. నేను నా మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. నువ్వు వేసుకునే బట్టల్ని ప్రేమిస్తున్నాను. నీలోని ప్రతి ఇంచుని ప్రేమిస్తున్నాను. నీ అడుగు జాడల్ని కూడా ప్రేమిస్తాను. కనిపించిన అమ్మాయిలందరితో ఇలా ప్రేమ అభ్యంతరాలు చేస్తున్నావా? అది కాదు జమీలా, ఇంతవరకు నువ్వు తప్ప ఇంకే అమ్మాయితో మాట్లాడలేదు, చూసింది లేదు, చూడలేదు, మాట్లాడలేదు. జమీలా, నువ్వు నా కంటి దీపానివి. తర్వాత నాకు నీవు, నీకు నేను. చాలా సంతోషం. అలా యుద్ధం మొదలైంది. గొడవలు ఎక్కువ జరిగింది. గింట్లో ఉన్నవాళ్ళు, ఊర్లో ఉన్నవాళ్ళు శత్రువులయ్యారు. ఇంకా స్ట్రైకు, గొడవలు 50 సంవత్సరాల ముందు జరిగిన కథ. చివరికి ఏమైందంటే జమీలా బీబీని అబ్దుల్ ఖాదర్ సాహిబ్ పెళ్లి చేసుకున్నారు. చిలక గోరింకలా జీవించేటప్పుడు అదిగో వచ్చింది చక్కెర కేలి.